బానే ఉంది ప్రజల్లో అనే సంకేతం కూడా వచ్చి ధీమా పెరుగుతోందా అని నేను అనుకోవట్లేదు. అంటే కూటమి మీద వ్యతిరేకత అని జగన్ ఫ్రమ్ ద డే అనుకుంటాడు ఆయన అనుకుంటారు. కాకపోతే నేను అనుకోవడం అయితే కూటమి మీద వ్యతిరేకత అనే కంటే కూడా తమ ఘోష వినే ఒక ప్లాట్ఫామ్ లేకపోవటం. ఇదివరకు వీళ్ళందరూ ఎందుకు చంద్రబాబు దగ్గరికి పోలా అది తెలియక అడుగుతా. తెలుగుదేశం కార్యానికి పోలేదు కదా. ఇట్లా రైతులు ఈ కష్టాలు వచ్చిన వాళ్ళు టీచర్లు వీళ్ళందరూ కూడా ఎవరికి కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయేవాళ్ళు. అవును. అంటే ఏంటి అప్పుడు ఎవరు నమ్మారు వాళ్ళు? అంటే ఒక సెలబ్రిటీ ఇమేజ్ ఉన్న మాస్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళుగా వీళ్ళిద్దరు ఉన్నారు. కాకపోతే దాన్ని ఓట్ల కింద కన్వర్ట్ చేసుకోవడం పవన్ కళ్యాణ్ కుదరట్లేదు కాబట్టి తెలుగుదేశంతో ముందుకు వెళ్తున్నాడు. ఓకే, బట్ ఇతనికైతే అది ఓటు కింద కన్వర్ట్ చేసుకోగలరు కదా. ఇప్పుడు ఏముందండి, 40 ఇక్కడ 55. ఇందులో వీళ్ళిద్దరూ పక్కకు పోతే 40 కదా వీళ్ళది కూడా వచ్చేటటువంటిది. లేదు ఇక్కడ ఒక 5 పెరిగింది అనుకోండి, ఇక్కడ 10 తగ్గాల. ఇక్కడ ఒక 5 పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా బ్యాలెన్స్ తేడా వస్తుందిగా. వీళ్ళు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఇప్పుడు మన దగ్గర 55 ఉన్నాయ్యా, ఒక 5 జగన్కి పోతే 45, ఇక్కడ 50 అంటే జగన్కి